ఐసిడిఎస్ వారి కిషోర వికాసం అంటే కౌమార దశ బాలికల కొరకు ప్రత్యేకంగా రూపొందించిన పథకం అని, బాలికలు తమ జీవితంలో ఎదుర్కొని వివిధ సవాళ్లను వారి భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి కిషోర వికాసం సహాయపడుతుందని ఎంపీపీ కామూరి అమూల్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ వారి ఆదేశాల మేరకు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆధ్వర్యంలో కిషోర వికాసం గురించి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కామూరి అమూల్య, మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్వలి, విద్యాశాఖ అధికారి కావుడి వెంకటేశ్వర్లు, వెలుగు ఏపీఎం రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ కౌమార దశలో ఉన్న బాలికల కోసం ఈ పథకం రూపొందించారని, ఈ పథకం ద్వారా బాలికలకు పోషకాహార విలువల గురించి, లింగ అవగాహన, సాధికారత మరియు వ్యక్తిగత అభివృద్ధిపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అనేది కిషోర బాలిక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. మే నెల 2వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఇందుకోసం నియమించబడిన వారు బాలికల తల్లిదండ్రులకు, బాలికలకు అవగాహన కలిగించాలన్నారు. ఎండీఓ సయ్యద్ మస్తాన్వలి, విద్యాశాఖ అధికారి కావుడి వెంకటేశ్వర్లు, ఏపీఎం రఘు మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కలిగించాలని, అలాగే పాఠశాలల్లోనూ బయట గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కలిగించాలని కోరారు. ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్తు కోసం కిషోర వికాస పథకం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, పొదుపు సంఘాల వివోఏలు, ఇతరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మిషన్ వాత్సల్య స్కీమ్లో భాగంగా కిషోరి వికాసం అనే ప్రోగ్రాం జరుగుతున్నది. ఈ ప్రోగ్రాంలో క్యాలెండర్ను అనుసరించి అంటే 2/5/2025 నుంచి 10/6/2025 వరకు ఒక ప్రణాళికాబద్ధమైన క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ ప్రకారము ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, ఎంఎస్కేలు, ఆశాలు మొదలైన డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఎన్జిఓస్ కలిసి కిషోరి బాలికల్ని గ్రూప్స్గా ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్స్లో ఎప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళ శరీరానికి సంబంధించి, హైజీన్ సంబంధించి, పౌష్టికాహారం సంబంధించి, రక్తహీనత సంబంధించి, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి, ఫోక్సో యాక్ట్ గురించి, ఎడ్యుకేషన్ యొక్క లాభాల గురించి, ఎడ్యుకేషన్ ఉండే అవకాశాల గురించి మొదలైన అంశాల గురించి వాళ్ళు ఈ గ్రూప్స్లో చర్చించడం జరుగుతుంది. ఈ గ్రూప్స్కి కొంతమంది నోడల్ ఆఫీసర్స్గా కూడా వ్యవహరిస్తారండి. ఇందులో మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, WDCW డిపార్ట్మెంటు, ఎంపీడీఓలు వీళ్ళంతా కూడా నోడల్ ఆఫీసర్స్గా వ్యవహరిస్తారండి. వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు ఈ గ్రూప్స్ని. వీళ్ళకి చట్టాలు వీటి మీద కూడా ఈ గ్రూప్స్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. చిన్నపిల్లల పట్ల జరిగే లైంగిక వేధింపులు, ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి, ఈ బంగారు బాల్యంలో అవేర్నెస్ అనేది ఈ ప్రోగ్రాం ద్వారా కూడా సాధ్యపడుతుందని కలెక్టర్ గారు మనకి క్యాలెండర్ని రూపొందించి ఇవ్వడం జరిగింది. వీటిని అనుసరించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ ఎంపీపీ గారు అధ్యక్షత వహించి, ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, ఏపీఎం గారు ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారు. వాళ్ళ విలువైన సందేశాలని అందరికీ కూడా అందించి ఉన్నారు. ఈ గ్రూప్స్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళినట్లయితే మనము ఈ పిల్లలకు కావాల్సిన అన్ని రకాల సమస్యల నుంచి ముఖ్యంగా ఈ గ్రూప్స్ ద్వారా దూరం చేయొచ్చు ఈ కిషోరి ఏజ్లో అనేది ఈ కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్లాలని వారు కోరి ఉన్నారు. ముఖ్యంగా కిషోరి బాలికల ఏజ్ గ్రూప్ ఉండే పిల్లల తల్లిదండ్రులు ఈ గ్రూప్స్లో పిల్లల్ని జాయిన్ చేసి వారు ఆ మీటింగ్స్ వినేలాగా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మన కొమరోలు మండలంలో 1556 మంది కిషోరి బాలికలు ఎంటర్ అయినట్టుగా మాకు రికార్డు ప్రకారం ఉన్నది. వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.